వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే మీరైతే ఈ వీడియోలో అయితే చూస్తారండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అరౌండ్ 12 minutes అయితే ఉండబోతుంది అనమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఇది ఇక్కడ ఏంటంటే మార్నింగే లేచేసి ఇల్లంతా ఊడ్చేసి తుడుస్తున్నాను అనమాట. అక్కడ ఇల్లు తుడిచే వాటర్లో కొంచెము పసుపును కొంచెం పచ్చకర్పూరం అయితే వేస్తున్నానండి. అలా వేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుందంట. ఇంకా నేను కూడా ఈ మధ్యన యూజ్ చేస్తున్నాను. అలా ఫ్రైడేలు, ట్యూస్డేలు, సాటర్డే కూడా వేస్తూ ఉంటాను అనమాట. నాకు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడైతే వేస్తుంటాను. కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుందండి. ఇంకా తుడిచేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మా చిన్న పాపకి ఎగ్జామ్ ఉంది, తనైతే వెళ్ళింది. ఇంకా పెద్ద పాప మాత్రం ఇంట్లోనే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి. తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంక ఈ పూజ సామాన్లు థర్స్డే రోజు నైట్ మొత్తం కడిగేసి పెట్టానమాట. ఇంకా వాటిని మళ్ళీ ఒక్కసారి వాటర్తో కడిగేసుకొని వచ్చేసి ఇంకా క్లాత్ తోటి మొత్తం తురిచేసి ఇంకా మంచిగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా విగ్రహాలు ఏమైనా ఉంటే అవి కూడా ఫ్రైడేనే క్లీన్ చేసుకుంటానండి నేను. కానీ మొన్న గ్రహణం తర్వాత క్లీన్ చేశాను అన్నట్టు ఇంకా ఆ రోజు అయితే ఏం క్లీన్ చేయలేదు. ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత ఇదిగోండి పూలు పెట్టేసేసి ఇంకా దీపం వెలిగించేసాను. దీపం వెలిగించేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఏంటంటే మ్యాక్సిమం ఎవ్రీడే కనకదార స్తోత్రం అయితే చదువుతారనమాట. ఇంకా ఆ రోజు అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం రెండైతే చదివేశాను. ఇంకా చదివేసిన తర్వాత ఇంకా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనుకునే లోపే గ్యాస్ అయితే అయిపోయిందండి. అదేందో తెలియదులే కానీ ఈసారి అయితే అసలు 2 months కూడా రాలేదండి. 1.5 monthకే గ్యాస్ అయితే అయిపోయింది అనమాట. ఫస్ట్ ఇంకా అంతేలేండి, పిల్లలు పెరిగే కొద్దీ ఇంకా ఒక్కొక్కటి అన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా గ్యాస్ వాడకం కూడా పెరిగిపోవడం వల్ల గ్యాస్ వచ్చేది కూడా తగ్గిపోయిందనమాట. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగో దోశ. అసలు ఇంతకుముందు నేను గ్యాస్ పెట్టడానికి అసలు ఎన్ని కష్టాలు పడేదాన్నో. ఇంకా మెల్లమెల్లగా ఇప్పుడే అయితే నేర్చుకున్నాను గ్యాస్ సిలిండర్ కూడా పెట్టడము. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఉన్న మా పెద్ద పాప వేడివేడిగా దోశలు అయితే తినేసాము. ఇంకా దోశలు తిన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎవ్రీ ఫ్రైడే మా హస్బెండ్ యూనిఫామ్స్ మాత్రం కంపల్సరీ వాష్ చేయాలన్నమాట. అంటే తనకి వీక్లీ 4 days కంపెనీ యూనిఫామ్ ఉంటుంది, అదే వేసుకొని వెళ్ళాలి. ఎవ్రీ ఫ్రైడే మాత్రం సివిల్ డ్రెస్ ఉంటుంది. ఇంకా ఫ్రైడే రోజు తనే తీసిస్తారనమాట ఏమేమి ఉతకాలి ఏంటి అని. కానీ ఇంకా ఆ రోజు తనకి కొంచెం ఫాస్ట్గా వెళ్ళేసరికి నేనే అన్నీ తీసేసి ఇంక ఇదిగోండి మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను అనమాట. ఇది ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ చేయాల్సిన పనులు అనమాట. ఇంకా ఫ్రైడే రోజు ఉతికేస్తాను, సాటర్డే రోజు ఐరన్కి ఇచ్చేసామనుకోండి, సాటర్డే ఈవినింగ్ అయినా లేకపోతే సండే మార్నింగ్ అయినా తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంకొక 1 week వరకు ఫ్రీ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి ఏం చేస్తున్నానంటే ఇక్కడ మా పెద్ద పాప అండి ఒక 2 days నుంచి అడుగుతూనే ఉంది, మమ్మీ పరమాన్నం చేయి మమ్మీ అని. ఇంకా అందుకోసం ఒక చిన్న గ్లాస్, ఇక్కడ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసులో రైస్ అయితే కడిగేసాను. కడిగేసి దాంట్లోకి ఒక 2 glasses పచ్చిపాలు, అదేవిధంగా ఒక 2 glasses వాటర్ అయితే పోసేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. అది కొంచెంసేపు నానితే త్వరగా కుక్ అవుతుంది అన్నట్టు. ఇంకా అది నానేలోపు మా సర్వెంట్ మార్నింగ్ వచ్చేసి గిన్నెలు తోమేసిపోయింది కదా, ఇంకా వాటన్నిటిని అయితే సర్దేశానంటే ఎండాకాలం అయ్యేసరికి కొంచెం వాటర్ ఎక్కువ లేకుండా త్వరగానే వాటర్ అన్ని పోయేసి ఎండిపోతున్నాయి గిన్నెలు. ఇంకా అందుకోసమే ఫాస్ట్గా సర్దేశాను. ఇంకా తర్వాత కడిగి పెట్టుకున్నాను కదా ఆ రైస్, అదైతే పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట. ఆ కుక్ అవుతుంటే ఇంకొక పక్కకేమో బెల్లం అయితే తురుముకుంటున్నానండి. ఇదిగోండి ఇంకా దాన్ని అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా అది కలుపుతూ ఉన్నాను. ఇంకా పక్కనేమో బెల్లం కూడా తురిమేసుకున్నాను అనమాట. ఇంకా బెల్లం ఎలా తురిమేసిన తర్వాత ఇదిగోండి దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక డ్రాప్ అంటే ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసేసి ఇంకా దాన్ని అయితే మరిగించుకుంటాను అనమాట. ఇది నా స్టైల్లో నేను పరమాన్నం ఎలా చేస్తానో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో అందులో ఒక 2 ఇలాచీలు అయితే వేసేసాను. ఇంకా అందులో నా రైసు, అందులో ఇంకా కొన్ని మధ్యలో పాలైతే పోసేసి రైస్ అయితే మంచిగా మెత్తగా అయితే ఉడకబెట్టుకొని ఇంకా పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి, మనకు పాకం ఏం అవసరం లేదనమాట. కరిగిపోయి ఇంకా 2 కొంచెం గోరువెచ్చగా అవ్వాలి రైస్ ఉన్ను ఈ బెల్లము. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ బెల్లం వాటర్ని దీంట్లో అయితే పోసేస్తున్నాను అనమాట. ఎందుకు అలా చేస్తున్నాను అంటే ఏమో అండి, ఉడికేటప్పుడు బెల్లం వేసేసాను అనుకోండి నాకు పగిలిపోతుందేమో అన్న భయం అనమాట. ఇంకా అందుకోసం నేను ఎప్పుడు పరమాన్నం చేసిన మ్యాక్సిమం ఇలానే చేస్తాను అనమాట. ఇంకా నలకలు ఏమైనా వస్తాయేమో అన్నట్టు ఇక జాలితోటి ఫిల్టర్ చేసేసి పోసేసాను. ఇంకా మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. దాన్ని కలిపేసి పక్కకైతే పెట్టేశాను. నెక్స్ట్ ఇదిగోండి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదామును, వాటర్ మిలన్ సీడ్స్ ఉండే ఆ వాటర్ మిలన్ సీడ్స్లో కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసి
వేయించేసి ఇంకా పరమాన్నంలో అయితే వేసేసానమాట. అసలు మీరు చెప్తే నమ్మరంట, అసలు ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంది. కొంచెం పచ్చకర్పూరం వేద్దాం అనుకున్నలే కానీ ఆ ఫ్లేవర్ మా పిల్లలకి ఇష్టం ఉండదండి. ఇంకా అందుకోసం అదైతే ఏం వేయలేదన్నమాట. ఇంకా వేడి వేడిగా అసలు ఆ పరమాన్నం చూస్తేనే తినాలో అన్నట్టుగా ఉంది. ఇంకా అందుకోసమే ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా డేస్ అయింది. చాలా డేస్ అంటే పొంగల్ ఒకటే చేసాము, పరమాన్నం ఏం చేయలేదన్నమాట. ఇంకా చాలా రోజుల తర్వాత పరమాన్నం చేసాం కాబట్టి ఇంకా నేను నా పెద్ద బిడ్డ ఇద్దరం అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12 అలా అవుతుందన్నమాట. ఇద్దరం కొంచెం కొంచెం అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా అంతలో నా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా బట్టలు అయితే ఆరేసేసానండి. ఇంకా బట్టలు ఆరేసేసిన తర్వాత ఇదిగోండి ఆరబెట్టిన బట్టలు ఉంటాయి కదా, ఇంకా వాటిని అయితే వెంటనే మడత పెట్టేసి ఎవరి కబోర్డ్లో అయితే పెట్టేసాను అనమాట. ఇవి డైలీ రొటీన్గా ఉండే పనులు, వీటిలో మాత్రం నో చేంజ్. కంపల్సరీ గిన్నెలు సర్దుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, బట్టలు ఆరేసుకోవాలి. ఇది వచ్చేసి మార్నింగ్ మా హస్బెండ్ కుక్ చేశాను ఫ్రెండ్స్. టమాటోలో పన్నీరు మిల్క్ మేకర్స్ వేసి కొంచెం మెంతికూర కొత్తిమీర ఎక్కువ వేసేసి కర్రీ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ ఆ కర్రీ మాత్రము. ఇంకా మా వరకు అంటే నాకు మా పెద్ద బిడ్డకి ఇద్దరికి కొంచెం అయితే రైస్ వేడివేడిగా చేశారనమాట. ఇంకా మా చిన్నదానికి లంచ్ బాక్స్ ఉంటే తనకు కూడా మార్నింగ్ తన వరకే రైస్ కుక్ చేసి ఆమెకైతే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్కి ఏమో మినిట్సే కాబట్టి తనకు కూడా సపరేట్గా కుక్ చేసి ఆయనకు పెట్టేశాను. ఇంక ఈ కర్రీ మాత్రం నలుగురికి అయితే కుక్ చేశానండి. ఇంక ఇవన్నీ అప్పుడు అరౌండ్ 1:30 అలా అవుతుందన్నమాట. 1:30 కాదులేండి, 2 అవుతుంది. ఎందుకంటే మధ్యలో 12 o'clockకి పరమాన్నం తిన్నాం కదా, త్వరగా ఆకలి అయితే వేయలేదు. ఇక 2 o'clock మెల్లగా కూర్చొని ఇంకా టీవీ చూసుకుంటూ మంచిగా నేను నా పెద్ద బిడ్డ ఇద్దరం అయితే కొంచెం చింతపండు పచ్చడి ఉండే ఇంట్లో, ఆ చింతపండు చట్నీ నెక్స్ట్ కర్రీ కొంచెం పెరుగుతోటి మా లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇది ఈ సైకిల్ చూసారు కదా, ఈ సైకిల్ ఆల్మోస్ట్ 5 years 6 years బ్యాక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అది కొన్ని రోజులే తొక్కిందనమాట. ఇంకా తర్వాత దాన్ని అసలు మూలకు పడేసారు, దాన్ని అసలు నడపట్లేదు. ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమో తనకి ఎట్లాగో హాలిడేస్ కదా, ఒక 1 week కొంచెం సైకిల్ని తీసి తుడువు, దానికి గాలి పోయిందనమాట. గాలి కొట్టిస్తా అంటే ఇంకా కిందికి వచ్చేసి మేడం మొత్తం సైకిల్ని క్లీన్ చేసేసుకుంది అనమాట. ఇంకా 3:30గా 10 to 4 అలా అయితే ఇంకా చిన్న పాప అయితే వచ్చేసిందనమాట స్కూల్ నుంచి. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా స్నాక్స్ ఏవో తిన్న తర్వాత ఇదిగోండి కిందకైతే వచ్చేసి కొంతసేపు అయితే వాకింగ్ చేసాము. ఇంకా చిన్నదేమో అక్కడ కింద చిన్న పార్క్ ఉంటుందండి మా కమ్యూనిటీలో, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంది కొంతసేపు. మాతో వాకింగ్ ఏం చేయలేదు అన్నట్టు ఇంకా పైకి వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తుందన్నమాట. కానీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి డ్యాన్స్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి నిజంగా మెంటల్గా ఫిజికల్గా మా చిన్న పాపలో అయితే చాలా అంటే చాలా చేంజ్ వచ్చిందండి. అసలు క్లాసికల్ డ్యాన్స్ ఎంత బాగా చేస్తుందో నిజంగా. అసలు ఇంకా వాకింగ్ నుంచి వచ్చేసాం కదా, వచ్చేసిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు అనమాట. యాక్చువల్గా ఎవ్రీడే ఈవినింగ్ మా హస్బెండే పెడతారు పూజ, కానీ ఆ రోజు ఫ్రైడే రోజు ఆఫీస్ నుంచి బయలుదేరడమే తను లేట్గా బయలుదేరారనమాట. దట్టు పిల్లలు ఇద్దరు ఏంటంటే బయట నుంచి చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలని అడిగారనమాట. ఇంకా అందుకోసమే ఆయన అది తీసుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసరికి ఇంకా నేనైతే పూజ అయితే చేసేసానన్నమాట. పూజ చేసేసిన తర్వాత ఇదిగోండి మాకు ఇది బాల్కనీ డోర్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయిన వెంటనే ఫస్ట్ అయితే దాన్ని అయితే క్లోజ్ చేసేస్తాను. ఇంకా దాన్ని క్లోజ్ చేసేసుకొని ఇంకా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసి పెడతాను అనమాట. మ్యాక్సిమం మా మెయిన్ డోర్ ఓపెన్లోనే ఉంటుంది. నేను పిల్లలు ఉండి మా హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రము. ఇంక ఇంట్లో కొంచెం ఫ్రైడే కాబట్టి ధూపం కూడా వేసేసాను అనమాట. ఇక వేసేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఫ్రైడే కదా నాకు ఇంట్లో కొన్ని సరుకులు అయితే నిండుకున్నాయి అనమాట. అవి ముందు రోజు తీసుకొచ్చారులే కానీ ఇంకా కొన్ని మర్చిపోయారనమాట. అదేందో మా హస్బెండ్ అడిగినప్పుడు ఒక్కొక్కసారి గుర్తుంటాయి, నేను సర్దేటప్పుడు గుర్తున్నట్టు అనిపిస్తుంది, తను అడిగేటప్పుడు ఏమో కొన్ని ఏమో గుర్తుకురావు. ఇట్లా కాదులే పేపర్లో రాసుకుంటే బెటరు అన్నట్టు ఇంకా కూర్చొని మెల్లగా అన్నైతే పేపర్ మీద అయితే రాసుకున్నాను. ఇంకా సాటర్డే మార్నింగ్ ఇచ్చాను అనుకోండి తనైతే వెళ్ళేసి తీసుకొని వస్తారనమాట. ఇంకా అందులో తను కూడా వచ్చారు ఆఫీస్ నుంచి. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇదిగోండి చికెన్ ఎగ్గు కలిపి ఉన్న ఫ్రైడ్ రైస్ పిల్లలు ఇద్దరు వరకే తీసుకొని వచ్చారండి. నన్ను అడిగారు తింటావా నువ్వు అంటే నాకు వద్దు అని చెప్పారనమాట. ఎందుకో నాకు తినబుద్ధి అవ్వలేదు. దట్టు టమాటో పన్నీర్ కర్రీ కూడా ఉందన్నమాట. ఇంకా దాంతో సర్లే చపాతీ అయినా చేసుకొని తిందాంలే మన ఇద్దరము అనేసరికి పిల్లలు ఇద్దరు వరకే తీసుకొని వచ్చారనమాట. దట్టు ఏంటంటే ఇంకా పిల్లలకి ఇద్దరికి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే సాటర్డే రోజు ఉంది చిన్నదానికి థర్డ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట. ఇంకా తెలుగు అంటే దానికి డెడ్ ఈజీ. ఇంకా అందుకోసమే ఆమె అయితే పెద్దగా ఏం చదవలేదు, ఏదో కొంతసేపు అయితే చదువుకుంది. ఇంకా తర్వాత పిల్లలిద్దరికైతే పెట్టేశాను. నేనేం పెట్టేయలేదు రండి, వాళ్ళిద్దరే పెట్టేసుకొని ఇంకా మంచిగా టీవీ చూసుకుంటూ తినేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట.
ఇంకా నేను చపాతీ చేయన కర్రీ ఉందంటే మా హస్బెండ్ ఏమో నాకు చపాతీ వద్దు దోశ పిండి ఏమైనా ఉందా అంటే సర్లే దోశ బ్యాటర్ అయితే ఉంది మార్నింగ్ది. ఇంక దాంతో ఎగ్ దోశలు అయితే పోసేసుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే డిన్నర్ అయితే చేసేసామన్నమాట. ఈ దోశలు నిజంగా పెంకలకి మనకి నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది దోశని ఎవరు కనిపెట్టారా దేవుడా అనిపిస్తుందండి ఆ దోశలు పోసేటప్పుడు మాత్రం. దోశలు పోసేసుకొని తినేసాము. ఇంకా తినేసిన తర్వాత నేను కిచెన్లో కొంచెం పని ఉంటే చేసుకున్న తర్వాత ఇది నైట్ వచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్ డ్రింక్ అండి. అదే జీలకర్ర, ధనియాలు, సోంపు, వాము, కొంచెం అల్లం ఇవన్నీ వేసేసి వాటర్ చేస్తారనమాట ఎవ్రీడే నైట్. ఇంకా నైట్ డైలీ మా హస్బెండ్కి అయితే కంపల్సరీ ఇస్తానమాట. నాకు తాగాలనిపించినప్పుడు నైట్ తాగుతాను, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే ఆ వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకా తనకైతే ఇచ్చేసాను. ఇంకా ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి మార్నింగ్ చేసిన పరమాన్నం ఉంది కదా, ఆ పరమాన్నము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా చిన్న తినమంటే తినలేదు అది. ఇంకా తర్వాత కొంచెము మళ్ళీ నా చిన్న బిడ్డ అయితే తిన్నామన్నమాట. మా హస్బెండ్ తింటావా అని అడిగితేనేమో ఆయనేమో ఫస్ట్ వద్దన్నారు. ఇంకా తర్వాతనేమో సర్లే తింటాను అనేసి అన్నారనమాట. బాగుంది డాడీ తిను అని పెద్దదనేసరికి ఇంకా ఆయన కొంచెం తిన్నారు, నేను కొంచెము, నా చిన్న బిడ్డ కొంచెము. ఇంకా అందరం అయితే తినేసి దాన్ని అయితే అవగొట్టేసాం ఫ్రెండ్స్. ఏదైనా ఇలా స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు ఏ రోజుకి ఆ రోజు అయిపోతే నాకు హాయిగా అనిపిస్తుంది. ఇంకొకసారి చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తిన్నారు అనుకోండి, మనకు ఇంకొకసారి చెయ్యాలన్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా తర్వాత మా హస్బెండ్ మా పక్కనే కేపీ అని ఉంటుందండి. ఎందుకో ఇంట్లో ఉన్న కరివేపాకు సరిగ్గా లేదనమాట. మాకు చెత్త అంటే మా గార్బేజ్కి సంబంధించిన చెత్త ఎవరికి వాళ్ళ కిందికి వెళ్ళేసి ఆ గార్బేజ్ డబ్బాలు ఉంటాయి కింద పెద్దవి, వాటిలో అయితే పెట్టేసి రావాలండి.